సూర్య నమస్కారం చేసుకోవాలని ఎవరు చేసుకోవాలి అంటే అందరూ చేసుకోవాలని చెప్తారు. మేము తంత్రజ్యోతిష విధానంలో సూర్యుడు అవయోగ్గా ఉన్నవాళ్ళు, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు, తులా రాశిలో పుట్టిన వాళ్ళు, సూర్యుడు నీచబడ్డ వాళ్ళు, అంటే సూర్యుడు అనుకూలంగా లేని వాళ్ళు చేస్తే అననుకూలత పెరుగుతుందని మేము చెప్తాం. సూర్యుడు బాధకాధిపతి తులా లగ్నానికి. వాళ్ళు వాచ్ కడితే కూడా నిలవదు, వాచ్ పగిలిపోతూ ఉంటుంది, ఆ వాచ్ జారి పడిపోతూ ఉంటుంది. కాబట్టి మేము అది చెప్తాం. నిజమేనండి, మాకు చాలా వాచ్లు మరి నేను 7 వాచ్లు ఉన్నాయి, ఒకటి కట్టేది ఇంట్రెస్ట్ కొనుక్కొస్తాను, 2 రోజులు కట్టి ఆడ ఇంట్లో పెట్టేస్తాను అంటారు వాళ్ళు. అంటే సూర్యుడు అంటే వాచ్. అప్పుడు వాళ్ళు సూర్య నమస్కారం చేయమని ఎలా చెప్తాం? మేము చేయమని చెప్పం. అదే వాళ్ళకి ఇంకేదైనా పరిహారం చెప్తాం. జ్యోతిష్ శాస్త్రంలో తీసుకుంటే యోగి అవయోగి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఏ గ్రహాన్ని ఎక్కువ ఆరాధించాలి, ఏ గ్రహాన్ని మనము తక్కువ ఆరాధించాలని. ఈ విధానాల్లో మేము సూర్య నమస్కారం ఎవరు చేసుకోవాలి, సూర్య ఆరాధన ఎవరు చేయాలి, తత్సంబంధమైనటువంటి దుస్తులు, బట్టలు ఇవన్నీ ఎవరు అనుసరించాలని చెప్తాం. దాని ప్రకారం మేము చెప్పే విధానాలు ఉంటాయి. మరి దీనికి సంబంధం లేదా, మాకు ఇష్టం వచ్చింది మేము సూర్య నమస్కారాలు చేసుకోవడం అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం, దాన్ని మనం విమర్శించేదానికి లేదు. ఇది సూర్య నమస్కారానికి నాకు తెలిసినటువంటి వివరణ. తడి బట్టలతో మరి చేయొచ్చా? తడి బట్టలతో చేస్తారు, పొడి బట్టలతో చేస్తారు, కానీ మురికి బట్టలతో చేయకూడదు, దిగంబరంగా చేయకూడదు.